ముందుగా అందరికీ నమస్కారం. మేము అనుకోకుండా కుంభమేళా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ తత్కాల్ చేయించుకుందాం అనుకున్నా, బట్ అసలు అవ్వట్లేదు. జనరల్లో రావడం వల్ల చాలా ఇబ్బందిగా వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక మేము చాలా రద్దీగా ఉంటది కుంభమేళా. సోషల్ మీడియాలో చూపించినట్టు అయితే అస్సలు కాదు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది నెగిటివ్ గా తీసుకొని చాలా మంది బ్యాకప్ అయ్యారు కూడా మా ఫ్రెండ్స్ లో. టీడీ జంక్షన్ నుంచి ప్రయాగకి ఏదో విధంగా కష్టపడి వచ్చాం. 1 hour లో రావాల్సిందే, దగ్గర 4 hours పట్టింది. మీరు రావాలి అనుకుంటే ఎలా అయినా రావచ్చు. నడుచుకొని వచ్చి గంగా స్నానం చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తం నడిచిందంతా మర్చిపోయాం. అకామిడేషన్ మనకి ఫ్రీగా అవైలబిలిటీ చేశారు. ఇక్కడ ఫుడ్ కూడా పప్పు జావాతో చాలా బాగా ఇచ్చారు, వేడివేడిగా. సర్వీస్ చాలా బాగుంది. ప్రభుత్వం చాలా చక్కగా ఇంత సర్వీస్ అందించిన ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ చాలా షెల్టర్లు ఉన్నాయి. ఏ లేడీస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ యూపీ ప్రభుత్వం. ప్రయాగ్రాజ్ ఇంకా ఇక్కడ నుంచి 6 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. 6 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి స్ట్రైట్గా 6 kilometers. ఈ స్టాచ్యూ ఆపోజిట్లోనే అవి అలాగా ఇటు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 kilometers అయితే డిస్టెన్స్ ఉన్నది. మేమైతే నైట్ అయిపోయింది, ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. ఘాట్ దగ్గరికి వచ్చేసరికి 6 అయితే అవుతుంది. ఘాట్ ఎంట్రన్స్ అయితే అది ఇక్కడ. మాకైతే ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా దొరుకుతుంది. చపాతీనా రైస్ చిన్న లైన్ నుంచి చాలా ఇక్కడ దొరికేస్తుంది. కుంభమేళా సెక్టార్స్లో దొరుకుతున్నాయి అన్నమాట. పర్లేదు, లైన్లో నుంచి ఉండడం మంచి ఫుడ్ బాగుంది. ఈ రోటీ ఇదేమో రైస్. మన వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని ఫుడ్ తింటున్నారు. ఫ్రీ ఫుడ్, రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కుంభమేళాలో. ఫుడ్ ఎలా బాగుంది. సూపర్ ఉంది భయ్యా. ఎన్ని రోటీలు తిన్నావు నిజం చెప్పు. 2 రోటీలు భయ్యా. భయ నిజంగా భయ నిజం చెప్పాలి. 3 రోటీలు ఇచ్చారు భయ్యా. ఇప్పుడు నిజం చెప్పు. ఇంకో మాట చెప్పారు. భయ్యాకి రోటీలు చాలా బాగా నచ్చాయి. చాలా బాగా నచ్చడం వల్ల అందరికి 2 అయితే భయ్యాకి 3 వేసారు. చాలా బాగుంది. మనోడు 6 రోటీ అండ్ 3 టైం పప్పు జావా తిన్నాడు. గట్టి కొట్టాడు. ఇప్పుడు ప్లేట్ కడగడానికి వెళ్తాం. ఈ ప్లేట్ కడిగేసి మనమే పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ప్లేట్ కడిగేసి అక్కడ పెట్టేద్దాం. పేస్ట్ అంతా దీంట్లో వేసేయాలి. అలాగా ఇలా వేసి అక్కడికి వెళ్ళి వాష్ చేసి ప్లేట్స్ పెట్టి. టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ఎవ్వరు పడుకోలేదు. ఇప్పటికీ కుంభమేళాలో ఫుల్గా సందడిగా ఉంది. అందరూ చెప్పినట్టు ఫుల్గా క్రౌడ్ ఉంటుంది, రావద్దు, చాలా కష్టం అదే చెప్పారు. జనరల్లో రావడం అంతా ఒక ఎత్తు. ఇక్కడ వరకు ఇక్కడ వచ్చేసి ఫుడ్ గురించి అయితే సెక్టర్ 1లో ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ అంతా చూసారు కదా ఎలా ఉంది అనేసి. చాలా బాగుంది, పర్వాలేదు. బయట కూడా స్టాల్స్ ఉన్నాయి కానీ మీరు కనుక్కోండి. పోలీసులు చాలా ఫ్రెండ్లీగా అన్ని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టే కూడా ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. టెంట్స్ అనేవి గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ టెంట్స్ ఇవన్నీనా ఇవి టెంట్స్. ఈ టెంట్స్లోనే ఎవరికాళ్ళు బ్లాంకెట్స్ తెచ్చుకొని అక్కడ పడుకుని పోచి ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరు మిమ్మల్ని అడగరు కూడా. ఇక్కడ స్టే అయితే ఇలా ఉన్నాయన్నమాట స్టేస్. ఇవ్వండి ఇక్కడ టెంట్స్ అయితే వేసేసి ఉన్నాయి, చాలా టెంట్స్. ఈ టెంట్స్లో కూడా మీరు పడుకోవచ్చు. టెంట్స్ అయితే చూపిస్తాను. టెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ ఈ సెక్టర్స్ అనేవి చాలా డిఫరెంట్గా డివైడ్ చేశారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుంభమేళా. మేమైతే ఇప్పుడు కుంభమేళాలో ఉన్నాము. నిన్న నైట్ వచ్చాము కదా. సో ఇప్పుడు వచ్చేసి 7 అయితే అవుతుంది. నిన్న నైట్ మీకు స్టే చూపించడం అవ్వలేదు ఎందుకంటే చీకటిగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మీకు స్టే చూపిస్తాను. మేము నైట్ ఎక్కడ స్టే చేసామన్నది. ఇది సెక్టర్ నెంబర్ 1లోనే ఉన్న జనాలు వస్తూనే ఉంటున్నారు, వెళ్తూనే ఉంటున్నారు. చాలామంది జనాలు ఉన్నారు కానీ అంత మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉన్నది. అక్కడ సోషల్ మీడియాలో చూపించినట్టు అంత రష్ ఏం లేదు. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. ఈ టెంట్స్లో కూడా స్టే చేయొచ్చు. స్వామీజీలకి వాళ్ళకి ఇస్తున్నారు, తెలిసిన వాళ్ళకి. ఎవరి దగ్గర మనీ ఛార్జ్ చేయట్లేదు. 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఛార్జ్ చేయట్లేదు. టెంట్స్ మాట మేము నైట్ స్టే చేస్తాం. ఏంటి భయ్యా ఈ గుడారంలో చాలా చలిగా ఉందండి. చాలా చలిగా ఉంది. తట్టుకోలేకపోతున్నాం. చూసారు కదా ఇది స్టే లోపల. మీకు లోపల నేను ఎక్కడ పడుకున్నాను చూపిస్తాను మీకు.
ఇటు సైడ్ టెంట్ లోపల ఇలా పడుకునిపోవచ్చు, చూసుకొని సేఫ్గా పడుకోవచ్చు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే జిప్ కాబట్టి ఎవరన్నా లోపలికి వచ్చే అవకాశం ఉన్నది. మీరు కేర్ఫుల్గా ఉండి మీ సామాన్లు మీరు కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే టెంట్స్ ఉన్నాయి కదా, మేము ఇక్కడ స్టే చేస్తాం కదా, మీకు వాష్రూమ్స్ చూపిస్తాను ఎలా ఉన్నాయండి. టెంట్ అక్కడ బాక్సెస్లో కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సెస్ వచ్చి వాష్రూమ్స్ ఎవరైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ వాటర్ బౌల్లో ఫిల్ చేసుకుని అక్కడ వాష్రూమ్ లోపలికి వెళ్తే వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు. ఫీమేల్కి మేల్కి కూడా విడివిడిగా ఉన్నాయన్నమాట వాష్రూమ్స్ అనేవి. ఇక్కడ అందరూ బ్రష్లు చేస్తున్నారు. ఇక్కడ ఇంత బోర్ వాటర్ ఇలా ఉందన్నమాట ఇక్కడ ఉన్న కండిషన్స్. మీకు చూపిస్తాను. మళ్ళీ వేరే స్టేస్ అన్నాను కదా, టెంట్ కాకుండా నార్మల్గా ఎలా ఉన్నాయని. అక్కడ ఎవరైనా పడుకోవచ్చు. నిన్న మనం ఇదే ప్లేస్లో ఫుడ్ కూడా తిన్నాము, వాళ్ళు ఇంకా పెట్టలేదు, స్టార్ట్ చేస్తారు 7 అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 7-10 అలా అవుతుంది. అన్నీ స్టే ఈ టెంట్స్లో ఇక్కడే పడుకునిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు ఎవరికైనా సరే. క్లీనింగ్ పనులు అయితే నీట్గా జరుగుతున్నాయి మొత్తం అందరికీ. నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే, మీ థింగ్స్ మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చేసింది. సెక్టార్ వన్లోని మేము వచ్చేసి అటు సైడ్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము. వస్తే అటు సైడ్ టెంట్స్ అనేవి ఉన్నాయి. ఇటువైపు చూసేసరికి ఇక్కడ ఒక స్టే ఉన్నది. మళ్ళీ ఈ కార్నర్లో ఫుల్లీ క్లోజ్డ్ కదా, ఇటు సైడ్ అంతా కూడా స్టేస్ ఉన్నాయన్నమాట. ఈ స్టేస్లో కూడా ఎక్కడైనా పడుకునిపోవచ్చు. ఏ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. దుప్పటి బెడ్షీట్ అవి ఉంటే చాలు పడుకుని పడవే. చలి అయితే ఎక్కువే ఉంది, అంత రష్ ఏం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా పోలీసులు చాలా నీట్గా రెస్పాండ్ అవుతున్నారు. మీకు ఏ డౌట్ ఉన్నా ఒక సెక్టార్లో స్టే చేసి మీరు కుంభమేళా అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. దీని ఎదురుగా నది, వెంటనే స్నానం కూడా చేసి వచ్చేచ్చు. ఇక్కడ బిస్కెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే చాయినా బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇస్తున్నారు అందరికీ ఫ్రీగా. చాలా పెద్ద లైన్ ఉంది దీనికి కూడా. ఒరిజినల్ రుద్రాక్ష కాయలు ఇవన్నీ నా చెట్లు. ఇలా ఓపెన్ చేస్తే రుద్రాక్ష వస్తుంది అనమాట. చెట్టుకి ఇలా కాస్తుంది రుద్రాక్ష అన్నది. కస్తూరి సెంట్ ఆతేనా? ఇది కస్తూరి అంటే ఇది సెంట్ వస్తుంది. ఇది ఇక్కడ ఏదో ఒరిజినల్ అంటారు, మరి ఏమో తెలీదు. కొత్త పేర్లన్నీ తెలుసుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కుంభమేళలో. చిన్నది రాయడం వల్ల ఎక్కువ వస్తుంది. కింద పడతా కొద్ది అమ్మ చేతి లోపల కొట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ వాసన వస్తుంది దీని స్మెల్. మనం అయితే ఇప్పుడు కుంభమేళా లోపలికి అయితే వెళ్తున్నాం, స్నానం చేసి వస్తాం అన్నమాట. లోపల చాలా జనాలు ఉన్నారు, అటు చూడండి. మేమైతే కుంభమేళాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నైట్ ఒకసారి స్నానం చేసాం, మార్నింగ్ ఒకసారి స్నానం చేసాం. మీరు కూడా రండి, వచ్చి కుంభమేళాని కంప్లీట్ చేసుకోండి. హర్ హర్ మహాదేవ్. కుంభమేళా వస్తే మీకు డెఫినెట్గా ఇలా ఫ్రీ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మాకంటే వాళ్ళు వచ్చేసి ఇంకా పలకరించి బ్రో మీరు డెఫినెట్గా తినండి, మేము మీరు లైన్ కూడా అవసరం లేదని చెప్పేసి మాకు ఫుడ్ అయితే వేసారు. మీరు వచ్చిన సరే లైన్ కూడా ఎంతసేపు పట్టట్లేదు, ఒక 10-20 మినిట్స్ పడుతుంది అంతే. ఇక్కడ ఫుడ్ అయితే పెట్టాం కదా, ఇది మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలాగున్నది అనేసి. వీళ్ళు ఓన్లీ ఒక రసం టైప్ వేసారు. బాగుంది ఫుడ్. మేము తెచ్చుకున్న ఆవకాయ అయితే మేము ఇలా యూజ్ చేస్తున్నాం కొంచెం టేస్ట్ గురించి. అలాగే మనమే వాష్ చేసుకొని ఇక్కడ చెప్పులు ఇటు సైడ్ చెప్పులు అయితే విప్పేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది టెంట్, ఈ ఎంట్రన్స్. ఇక్కడ కూడా పడుకోవచ్చు, ఎక్కువ జనాలు ఉంటాయి. ఇలా లోపలికి ఈ జిప్స్ ఉంటాయి దీనికి లోపల. సో ఇది అందరూ సర్దుకుంటున్నారు. ఇక్కడ క్లోజింగ్ కూడా ఉన్నది. ఇది మాట ప్లేస్. ఈ టెంట్ ఏంటంటే మాకు ఫ్రీగానే వచ్చింది. ఎలాగంటే అది కూడా మేము ఒక పోలీస్ అతన్ని కలిస్తే అతను ఇచ్చారన్నమాట. సో ఇదంతా చాలా పెద్దది, ఫుల్గా పడుకోవచ్చు. స్నానాలు చేసి డ్రెస్ చేంజింగ్కి అన్నిటికి యూజ్ చేసుకున్నాము. ఎవరైనా పోలీసు వాళ్ళని అడగండి, మాకు ఇలా ఫ్యామిలీ ఉంది సో అండ్ సో అని వాళ్ళే ఇస్తారు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ కార్నర్స్లోని ఓపెన్లో ఉన్నది కదా, బ్యాగ్స్ అనేవి ఎప్పుడు మధ్యలో పెట్టుకోండి. మీరు పడుకున్నా సరే చుట్టూరు పడుకోండి, బ్యాగ్స్ మధ్యలో పెట్టుకొని కొంచెం సెక్యూరిటీ పర్పస్ మీద. సో మేమైతే ఇక్కడ నుంచి ఇప్పుడు కాశీ స్టార్ట్ అవుతాం.
చాలా రష్గా అయితే ఉంది కుంభమేళ ప్రెసెంట్. ఎంత జనాలు ఉన్నారు, జనాలు అనేది ప్రాబ్లం కాదు, ఫ్రీగా నడవచ్చు. ఇగో చూసారా స్పేస్ పర్లేదు, చాలా బాగుంది. ఎందుకంటే 144 yearsకి ఒకసారి వచ్చిన కుంభమేళాని మిస్ అయితే చేసుకోకూడదు. ఎప్పుడునా వచ్చింది ఒకే ఒక చాయిస్ అయినా సరే లైఫ్లోని, మన నెక్స్ట్ 2 generations కూడా రాని అవకాశం మనకు వచ్చింది, మనం యూటిలైజ్ చేసుకోవాలి అని. సో నేనైతే యూటిలైజ్ చేసుకున్నాను. ఆల్రెడీ 2 సార్లు స్నానం అయితే పూర్తి చేశాను కుంభమేళలోని. నాగపంచమి ఇవ్వాల, నాగపంచమి 7 o'clock అయితే ముహూర్తం అంట అక్కడ స్నానం చేయడానికి. అది చాలా అదృష్టం ఉండాలి. అయితే నేను నడిచి బాగా కాలనీపులు వచ్చేవాళ్ళు, అయితే ఏం కాలనీపులు రావట్లేదు, చాలా నీట్గానే ఉన్నదన్నమాట. బాడీ కూడా ఫ్రీగా అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఇవాళ రెస్ట్ తీసుకున్నాం టెంట్లోని ఫుల్గా. చూద్దాము ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ మేము జనరల్లోనే వెళ్ళాలి ఇక్కడ నుంచి, కుంభమేళ నుంచి మళ్ళీ మన ఆంధ్రాలో ఉన్న వైజాగ్కి. మన టీం మెంబర్స్ కూడా అందరికీ చాలా మంచి రెస్ట్ అయితే దొరికింది. ఫుడ్ కూడా మంచి ఫుడ్ అయితే ఇక్కడ తిన్నాము ఆల్మోస్ట్. ఇప్పుడు పోలీస్ అతను పిలిచారు డైరెక్ట్గా లొకేషన్ పెట్టి, సో అతన్ని కలవడానికి వెళ్తున్నాము. సరే జీ అందరికీ స్వీట్స్ ఇచ్చారు. हर हर महादेव, हर हर महादेव, हर हर गंगे, हर हर गंगे। सर नाइस टू मीट यू। अच्छा जी, नमस्कार जी, नमस्कार सर, आपसे बड़ा अच्छा लगा मिलकर। ओके सर, थैंक यू सर। ठीक है, ओके, थैंक यू। ठीक है, थैंक यू, ओके। మేము విజిట్ చేసింది ఓన్లీ సెక్టర్ 1 ఒకటే. ఆ సెక్టర్లో స్టే చేసాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రం సెక్టర్ 9 నుంచి అయితే వెళ్ళాలి. అది అవుట్ సైడ్ రూట్ అన్నమాట. ఇదే గేట్ నెంబర్ 9. మేము ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అవుతాం. చూసారు కదా డిపార్ట్మెంట్ అంతనా, బ్రిడ్జ్ మాట ఇది అంతనా, ట్రైన్ బ్రిడ్జ్ దాని అవతల ఉంది, ఇదంతా రోడ్ బ్రిడ్జ్. అంతా దీపావళిలా కనిపిస్తుంది అన్నమాట, చుట్టూరా లైటింగ్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉన్నది. ఇగో ఇక్కడ ఈ బ్రిడ్జ్ లా కట్టేసి ఆర్టిఫిషియల్ది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అన్నమాట. అటు ఇటు వెళ్లకుండా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు, చాలా మంది దీపాలు వదులుతున్నారు. किधर से है भाई आप? मैं यहीं प्रयागराज से। प्रयागराज उत्तर प्रदेश नीचे। मैं इधर ब्लॉग शूट करने वाला हूं। कल स्नान है ना, माघी पूर्णिमा का, तो इस दिन भी बहुत लोग यहाँ पे आते हैं, नहाते हैं, स्नान करते हैं। उस तरह से मैं यहाँ पे अपडेट देने आया हूँ कि यहाँ पे इस बार माघी पूर्णिमा पे कितना भीड़ लगने वाली है और किस तरह से श्रद्धालु लोग आ रहे हैं, किस तरह से उनकी व्यवस्था की जा रही है, उसी को अपडेट देने के लिए आया हूँ। आपका कौन सा ఛానల్ है भाई? मेरा डिस्कवर प्रदेश ఛానల్ है। ఉత్తరప్రదేశ్ నుంచి ఈ భయ్య లాగర్ అంట. తిను ఇక్కడే ఉంటారు, ఇక్కడ అంటే ఇదే ఊరు. సో ఇక్కడే మళ్ళీ లాగ్ చేయడానికి వచ్చారనమాట మహాకుంభమేళలోని. సో మనల్ని కలిశారు. ధన్యవాదాలు భయ్యా. ధన్యవాదాలు భయ్య. పంచమి రోజు స్నానం చేయడానికి అయితే వస్తాము. మళ్ళీ చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం స్నానం. ఖాళీగా కూడా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నీట్గా ఉన్నది. సో ముందుకు వెళ్ళేసి చూద్దాం ఎలాగున్నది అన్న. ఫుల్ ఖాళీగా ఉంది, పీస్ఫుల్గా స్నానం చేయడానికి కూడా సరిపోయింది. మన వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు ఇక్కడ. ఇక పైన పౌర్ణమి చూసారు, అక్కడ మూన్ అయితే కనిపిస్తుంది. వెనకలో ఉన్నది త్రివేణి సంగమం, 3 నదులు కలిసిన ప్రదేశం అన్నమాట ఇక్కడ. ఇవాళ నాగ పౌర్ణమి అయినా సరే ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందంటే ఎక్కువ మంది వచ్చారు, కాకపోతే వేరే వేరే ఘాట్స్ ఉండడం వల్ల నీట్గా అందరినీ స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఏవి చూసి నమ్మకండి, ఎందుకంటే మీకు క్లియర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఘాట్లో కూర్చొని మాట్లాడుతున్నా, అక్కడ ఎంటీగా కనిపిస్తుంది, ఎవరు స్నానం లేదు, వెళ్ళిన వాళ్ళు మన బ్యాచ్. ఇది మాట ఈ లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంది. ప్రతి వాళ్ళు రోజు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ, రోజు ఫుడ్ దొరుకుతుంది. మనకు అసలు ప్రాబ్లం అనేది లేదు ఇక్కడ. కుంభమేళకు వచ్చిన వాళ్ళు ఏ ట్రైన్స్ అనేది చిన్న రష్, లిటిల్ బిట్ ఆఫ్ రష్ అన్నమాట. తప్పదు మరి, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక రోజుకి కుంభమేళ లోపలికి వచ్చి స్నానం చేస్తున్నారు అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇంకా మేము ఇక్కడ నుంచి వారణాసి అయితే బయలుదేరుతాం. నాగపంచమి రోజు మేమైతే స్నానం కంప్లీట్ చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అలాగే కుంభమేళాని హ్యాపీగా విజిట్ చేయండి. సో మేమైతే ఫస్ట్లో చెప్పిన 2500 రూపీస్తో మేము కుంభమేళానికి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తాం. మాకు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మిగిలిపోయింది. ఈ రోజు నైట్కి మేము వారణాసి వెళ్ళబోతున్నాము. జనరల్ టికెట్స్ వచ్చేసరికి వెళ్ళలేదన్నా 500 రూపీస్తోనే మేము రావడం జరిగింది. ఈ వెళ్ళడానికి కూడా మిగతా 500 పట్టుకుంటే సరిపోద్ది, హ్యాపీగా వెళ్ళిపోతాము. మిగిలిన ఇంకా 1500 ఏంటంటే ఫుడ్ కూడా ఏం ఖర్చు అవ్వలేదు ఇక్కడ. మేము అలా నడుచుకొని వచ్చాము.
ప్లస్ ఏంటంటే ట్రైన్లోని మేము ఫుడ్ మా ఓన్ ఫుడ్ క్యారీ చేసాం. మీరు ఆ ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్స్ని పెట్టుకొని త్రివేణి సంఘం ఎక్కడో పోలీసు వాళ్ళు అడుగుతూ వచ్చేస్తే రూట్లోని హ్యాపీగా త్రివేణి సంఘంలో స్నానం చేసి